Good morning everyone. My name is Ananya. I am from class 3B. Today I am going to present a puppet show in Sanskrit. Ananya, किं त्वं जानासि अद्य कः वारः? आम्, जानामि. तर्हि वद. अद्य मङ्गलवारः. अरे, त्वं तु सर्वदा वारनां विस्मरसि. कथम्? अद्य तु सोमवारः. एषः सप्ताहस्य प्रथमः वारः. ओहो, तर्हि त्वं पुनरेकवारं मां सर्ववारनां कथय. शृणु, अद्य सोमवारः, श्वः मङ्गलवारः, परश्वः बुधवारः, प्रपरश्वः गुरुवारः, ततः परं शुक्रवारः, ततः परं शनिवारः, ततः परं रविवारः. इदानीं त्वम् एतत् सर्वं कथय. सोमवारः, मङ्गलवारः, बुधवारः, गुरुवारः, शुक्रवारः, शनिवारः. इदानीं सम्यक् वदसि. Today, with the help of these puppets, we learnt about Sanskrit names of the weekdays. Thank you. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఒక కొబ్బరి చెట్టు పక్కన అది ఆడుకుంటుండే. హఠాత్తుగా ఒక కొబ్బరి కింద పడింది తన నెత్తి పైన. కుందేలు అనుకుంది, అయ్యయ్యో, ఆకాశం కింద పడిపోతుంది, త్వరగా వెళ్ళాలి నేను ఇక్కడికేంచి. కుందేలు పరిగెడుతున్న సమయాన ఒక జిరాఫ్ వచ్చి అడిగింది, కుందేలు కుందేలు, నువ్వు అంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు పరిగెత్తుకుంటా? జిరాఫ్ జిరాఫ్, ఆకాశం కింద పడిపోతుంది, అందుకే నేను పరిగెడుతున్నాను. ఓహో, నేను వచ్చేస్తాను అని ఇద్దరు కలిసి పరిగెత్తడం మొదలుపెట్టారు. పరిగెడుతున్నప్పుడు ఒక జీబ్రా వచ్చి అడిగింది, మీ ఇద్దరు అంత హఠాత్తుగా ఎక్కడికి పరిగెడుతున్నారు? ఆకాశం కింద పడిపోతుంది, అందుకే మేము పరిగెడుతున్నాము. ఓహో, నేను వచ్చేస్తాను అని ముగ్గురు కలిసి పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడే ఒక బాతు మధ్యలో వచ్చి అడిగింది, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంత హఠాత్తుగా? మేమందరం పరిగెడుతున్నాం ఎక్కడికైనా. ఆకాశం కింద పడిపోతుంది, ఎక్కడైతే పడదో అక్కడికి వెళ్తున్నాము. ఓహో, నేను వస్తాను అని బాతు కూడా వాళ్ళతో కలిసి పరిగెడుతోంది. అలా అలా వెళ్తున్నప్పుడు ఒక ఏనుగు వాళ్ళకి అడ్డొచ్చింది. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంత త్వరగా? మేమంతా ఆకాశం కింద పడిపోతుందని పరిగెడుతున్నాము. ఓహో, వీళ్ళంతా ఆకాశం పడిపోతుందని పరిగెడుతున్నారు. అయితే నన్ను ఆ చోటికి తీసుకెళ్ళండి ఎక్కడైతే ఆకాశం పడిపోతుందో. అలా అని అందరూ అక్కడికి వెళ్తారన్నమాట. అప్పుడు ఆ చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు, అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఆ
కొబ్బరి చెట్టుని ఆ ఏనుగు అలా చూస్తూ ఉంది. అప్పుడు ఏనుగు చూసినప్పుడు కింద ఒక కొబ్బరి పడుంది. అయితే ఏనుగు అన్నది, అరే అరే దుర్మార్గులారా, అక్కడ ఒక కొబ్బరి ఉంది. కొబ్బరే కుందేలు తలపైన పడి ఉండొచ్చు, ఆకాశం ఏమి కింద పడిపోవట్లేదు అని అన్నా. అయితే కుందేలు బుద్ధి తక్కువదనం వల్ల అందరినీ బాగా ఇబ్బంది పెట్టింది. అందుకు అందరూ కుందేలుకి చెప్పారు, ఇంకొకసారి ముందు మొత్తం మంచిగా ఉందా లేదా చూసుకొని పరిగెత్తు, అనవసరానికి అన్నీ చెప్పకు అని చెప్పేసి అందరూ అక్కడి నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఒక అడవిలో 3 స్నేహితులు ఉండేవారు. అవి జింక, ఖడ్గమృగం మరియు పులి. ఒకరోజు అవి దాగుడుమూత ఆడడానికి వెళ్ళాయి. ఖడ్గమృగం మరియు పులి దాక్కోడానికి వెళ్తాయి. జింక లెక్క పెడుతూ ఉంటుంది. 1 2 3 4 5 వచ్చేస్తున్నాను. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఒక మంచి జింక కనిపించింది, దీన్ని పట్టేసుకుంటాను. నా జాలిలో నేను పట్టేసుకున్నా. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఇప్పుడు కాపాడడానికి ఎవరు వచ్చేలా లేరే. ఇంతలోపు నేను ఇంకో జంతువును పట్టుకుంటాను. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. తను మనం బయటికి రప్పించడానికి అలా అంటున్నాడు అనుకుంటా. అవును. అరే రే, ఇప్పుడు నన్ను ఎవరు జాలి నుంచి బయటికి తీయడానికి ఎవరు రారు. ఎంతసేపు అవుతున్నా కూడా రావట్లేదు అంటే తనకి నిజంగానే ఏదో సాయం కావాలనుకుంటా. అవును, వెళ్దాం. అవి అలా వచ్చేలోకి జింక వలలో ఉంటుంది. ఖడ్గమృగం దాని కొమ్ముతో ఆ జాలిని తెంపేస్తుంది. ధన్యవాదాలు మిత్రమా, ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఆపదలో ఉన్న మిత్రుల్ని కాపాడడం మన బాధ్యత. అవును. ఆ వేటగాడు జింకని తీసుకొని వెళ్ళడానికి నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. नमस्ते, मेरा नाम अंश असावा। इसका नाम जॉर्ज, इसकी बड़ी बहन पेपा। जॉर्ज, मैं तुम्हें फल के बारे में सिखाती हूँ। अच्छा दीदी, देखो ये अनार है, और देखो ये सेब है, और ये देखो ये केला है, और ये देखो ये पपीता है, ये देखो ये सीताफल है, और ये देखो ये बहुत जरूरी है, ये आमों का फलों का राजा है, फलों का राजा है आम।
ये सब फलों से जूस भी बनते हैं, जैसा ये जाम का जूस है, ये जाम का जूस है। फल हमें शक्ति देती है। ठीक है, अब से मैं भी रोज फल खाता हूँ। ధన్యవాదాలు. ఒకరోజు ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు ఆ సింహం నిద్రపోతూ ఉంది. అప్పుడే ఒక చిట్టెలుక వచ్చింది. ఇంకా అనుకున్నది సింహంతో ఆడుకోవాలని. కొంతసేపటి తర్వాత సింహం మీదకు ఎక్కి గంతులు వేయసాగింది. అప్పుడే సింహం లేచి ఆ చిట్టెలుకని పట్టుకుంది. ఇంకా చెప్పింది, ఏయ్, నీ వల్ల నా నిద్రంతా చెడిపోయింది, నిన్ను చంపేస్తా అన్నది సింహం. ఆ చిట్టెలుక భయపడిపోయి అన్నది, మీరు నన్ను వదిలేయండి మహారాజా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను బతుకుంటే మీకు సహాయం చేస్తాను అని అన్నది చిట్టెలుక. ఆహాహాహా, నువ్వు ఎప్పుడన్నా నిన్ను చూసుకున్నావా? నువ్వు నాకు సహాయం చేయడం ఏంటి అన్నది సింహం. సరే జరిగిందేదో జరిగిపోయింది, నేను వదిలేస్తున్నాను, ఇంకా ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యకు అన్నది సింహం. కానీ నువ్వు నాకు సహాయం చేయడం ఏంటి? హాహాహాహా అన్నది సింహం. కొంతకాలం తర్వాత సహాయం చేయండి అని అరవసాగింది సింహం. అది విని చిట్టెలుక సింహం కోసం వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే ఆ చిట్టెలుకకి సింహం వలలో చిక్కుకొని కనపడింది. అప్పుడు ఆ సింహం దగ్గరికి వెళ్ళింది. ఇంకా సింహం అన్నది, నువ్వా చిట్టెలుక, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది చిట్టెలుక. ఇంకా సహాయం చేయడానికి వలని కొరికింది. అప్పుడు సింహం వల నుంచి ఎస్కేప్ చేయింది. అప్పుడే తెలిసింది సింహానికి సహాయం చేయడానికి చిన్న పెద్ద అని లేదు, సహాయం చేసే మనసు ఉంటే చాలని సింహానికి తెలిసింది. సుస్వాగతం. మమ నామ మిహిర్. అహం దారుపత్రికాం కథాయా వదతి. ఔ ఔ ఔ. एकः शृगालः वनं गच्छति, सः वनं गच्छति. पिपासां तस्य बुभुक्षां, पिपासया बुभुक्षया वनं गच्छति, सः वनं गच्छति. किञ्च करोति, सः किञ्च करोति. वामतः पश्यति, दक्षिणतः पश्यति, अग्रतः पश्यति, पृष्ठतः पश्यति. स्वेदः जायते, तृषां जायते. इतः गच्छति किमपि न लभते, ततः गच्छति किमपि न लभते. श्रान्तः जायते, खिन्नः जायते. किञ्च पश्यति, सः किञ्च पश्यति. पश्यति द्राक्षालतां, सः पश्यति द्राक्षाफलम्. फलम् उपरि असति. अनुक्षणं तन्मुखे रसः जायते.
किंच करोति सः किंच करोति। एकवारम् उत्पतति, द्विवारम् उत्पतति, त्रिवारम् उत्पतति, पुनः पुनः उत्पतति। स्वेदः जायते, श्रमः जायते, लभते न द्राक्षाफलम्, लभते न द्राक्षाफलम्। किंच कथयति सः किंच कथयति। आम्लं द्राक्षाफलम्, आम्लं द्राक्षाफलम् इत्येवं कथयति पलायते, इत्येवं कथयति पलायते। Friends, I am Sohail. I am going to tell you about a story. The story name is The Great Elephant. One day, an elephant was wandering in the forest for a friend. He saw a bird on a tree. He said, "Will you be my friend?" The bird said, "No, you are very big and you can't fly." The elephant was upset and he was walking. He saw a fox in the way. He told, "Will you be my friend?" The fox said, "You are very big. I can't be your friend." He was very upset and he went to the river lake and sat. Then he saw a tortoise. He said, "Will you be my friend, please?" The tortoise said, "No, you are big and you can't swim." He was very upset and he went to home. And he came and saw all are running towards him. He asked the fox what happened. The fox said, "The lion is eating all the animals." He went to the lion and said, "Hey lion, these are the animals that my friends you cannot eat." "Oh, I will eat them all." So he gave him a big punch. He fell down and all animals became his friend. Then they began living very freely, happily. What is the moral? You should help everybody in any ways. అందరికీ నమస్కారాలు. నా పేరు సాయి హన్సిక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ఏమిటి అంటే, ఆ కథ పేరు 2 మేకల కథ. ఒక గాని ఊరిలో ఒక మేక ఉండేటిది. ఆ మేక ఒకరోజు గడ్డి తినడానికి అడవికి వచ్చింది. గడ్డి తింటూ అడవికి అటుపక్కన తనకి స్వచ్ఛమైన గడ్డి కనిపించింది. అయితే తన మనసులో ఏమనుకున్నదంటే, ఈ స్వచ్ఛమైన గడ్డి తింటే ఇలా ఉంటుందో ఏమో, ఎలా తినాలి, ఇక్కడ నది ఉందే అని వెతుక్కుంటూ ఒక వంతెన కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే అక్కడ తనకి ఒక వంతెన కనిపించింది. అయితే ఆమె ఏమనుకున్నదంటే, ఈ వంతెన మీద నేను వెళ్ళి చక్కగా స్వచ్ఛమైన గడ్డి తింటాను అని అనుకొని వెళ్ళింది. అప్పుడే తనకి ఇంకో మేక కనిపించింది. ఆ వంతెన మీద ఇంకో మేక కూడా ఉంది. అయితే రెండవ మేక ఏమన్నదంటే, ఒకటవ మేక ఇక్కడికి మొదటిగా నేను వచ్చాను, అందుకే నేనే వెళ్తాను అని అన్నది. లేదు నేనే ముందుగా వెళ్తాను అని ఒకటవ మేక అన్నది. అలా నేను ముందొచ్చాను, నేను వెళ్తాను
రెండవ మేక మళ్ళీ అన్నది. లేదు లేదు, నేనే వెళ్తాను అని ఒకటవ మేక అన్నది. అలా వాళ్ళు పోట్లాడుకుంటూ ఒకటవ మేకకి తన గురువు గారు చెప్పిన కథ గుర్తొచ్చింది. తన గురువు గారు ఏమి కథ చెప్పారంటే, ఇలా అని ఒకటవ మేక అన్నది. नमस्ते दीदी, मेरा नाम यवी है, मैं 3rd A से हूँ। आज मैं कठपुतली के द्वारा एक कहानी सुनाने वाली हूँ। यह कहानी एक पिता और उनकी बेटी की है। वह लड़की उदास थी। उसके पिता ने पूछा क्या हुआ। उसने बोला कि मेरे जिंदगी में बहुत सारे समस्याएं हैं। पिता ने कहा मेरे साथ चलो। वह उसे रसोई में ले गए। उन्होंने 3 पतीले पानी से भरे हुए चूल्हे पर रखे। जब पानी उबलने लगा, उन्होंने एक पतीले में आलू, दूसरे में अंडे और तीसरे में कॉफी बीन्स डाले। उन्हें 20 मिनट तक उबलने के लिए छोड़ दिया। पिता ने गैस बंद करके आलू थाली में निकाले, अंडे कटोरी में निकाले, कॉफी कप में निकाली। फिर पिता ने पूछा अब तुम्हें क्या दिख रहा है। लड़की बोली आलू, अंडे और कॉफी, पर उसे कुछ समझ में नहीं आ रहा था। पिता ने समझाया कि पहले आलू सख्त थे, पर उबलने के बाद नरम हो गए। कमजोर और नाजुक अंडे सख्त बन गए और कॉफी बीन्स पानी में घुल के एक मजेदार कॉफी। तीनों एक ही परिस्थिति से गुजरे, पर सबका व्यवहार और परिणाम अलग अलग था। लड़की को पिता की बात समझ में आ गई। इस कहानी से हमें ये सीख मिलती है कि समस्याएं तो आएंगी ही आएंगी, पर ये हमारे ऊपर है कि हम इनका सामना कैसे करेंगे। हम आलू की तरह नरम पड़ जाएंगे, अंडे की तरह सख्त पड़ जाएंगे, या कॉफ़ी बीन्स के तरह डट के सामना करेंगे। ये भी हमारे ऊपर ही है। धन्यवाद। అనగనగా ఒక అడవిలో ఒక సింహం చెట్టు కింద నిద్రిస్తుండగా అదే చెట్టు పైకి వెళ్ళి ఒక చిట్టెలుక ఆడుతూ సింహం పైన పడింది. సింహానికి అప్పుడే మేల్క రాగానే దాని పంజాలతో ఎలుకని పట్టేసుకుంది. అని తినేపోయింది. సింహం రాజా, నన్ను వదిలిపెట్టు, నేను నీకెప్పుడన్నా సహాయం చేస్తాను. వేలదంత లేవు, నువ్వు నాకు సహాయం చేస్తావా? ఈ పాటికి నిన్ను వదిలేస్తున్నాను అని అన్నది సింహం. వెళ్ళిపోయింది ఎలుక. కొన్ని రోజుల తర్వాత వేటగాడి వలలో సింహం చిక్కుకుపోయింది. సింహం నన్ను కాపాడండి అని అరుస్తుండగా అటుగా వెళ్తున్న చిట్టెలుక గబగబా ఉరికి ఆ వలని కొరికేసింది. దాంతో ఆ సింహం బయటపడింది. చిన్నదానివైనా పెద్ద సహాయమే చేశావు అని అన్నది సింహం. ఒక రాజ్యంలో రాజుగారు ఉండేవారు. తను తన కూతురికి చెప్పాడు, ఓ కూతురు, నువ్వు వెళ్ళి చేపలు తీసుకురా, నాకు భోజనానికి చేపలు తింటాను అని. అయితే ఆ పాప సరే అని వెళ్తుంది. అయితే రోజు 10 చేపలు తెచ్చేది.
ఒకరోజు ఆ పాపకి 5 చేపలు దొరికాయి. రాజుగారికి కోపం వస్తుంది. అయితే ఆ రాజుగారి కోపంలో చెప్పేస్తారు, నువ్వు నా రాజ్యంలో ఉండకు అని తన కూతురికి చెప్తాడు. కూతురు చాలా బ్యాడ్ గా ఫీల్ అయితే తను బాధపడి ఏడుస్తూ వనంలోకి వెళ్ళిపోతుంది. దేవత చూస్తుంది. ఆ పాపని ఏడుస్తూ చూస్తే కిందికి వస్తుంది. ఇంకా అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటే పాప చెప్తుంది, నేను నా నాన్నకి నేను రోజు 10 చేపలు తెచ్చేదాన్ని. ఇవాళ 5 చేపలు దొరికాయి. 5 మాత్రమే చేపలు దొరికాయి. అయితే మా తండ్రి గారిని నన్ను రాజ్యంలోకి బయటకి వెళ్ళమని చెప్పారు. అయితే కోపం వస్తుంది. దేవత ప్రత్యక్షమై ఆ రాజుగారిని కోపడుతుంది. ఇంకా చెప్తుంది కూతురిని మంచిగా చూసుకోమని. అయితే రాజుగారు తన తప్పుని తెలుసుకుంటారు. తర్వాత రాజు చెప్తాడు కూతురికి, నీకెన్ని చేపలు దొరుకుతాయో అన్ని మాత్రమే చేపలు, నేను అవే తింటాను. ఒకనాడు ఒక కాకి దాహంతో అడవిలో నీరు వెతుకుతుంది. ఆ కాకికి కొంత సమయం తర్వాత కొన్ని నీళ్లు దొరికాయి ఒక కుండలో. ఆ కుండ లోపల అది వెళ్ళి చూసేసరికి కొన్ని నీళ్ళే ఉన్నాయి. అది అలానే కొద్దిసేపు అలానే ఉపాయంని ఆలోచించుకుంటూ దానికి ఒక మంచి ఉపాయము దాని బుర్రలోకి తట్టింది. అది పక్కకి వెళ్ళి కొన్ని రాయిలను తెచ్చి ఆ కుండలో వేసింది. ఒక్కొక్క రాయిని కుండలో వేసింది. వేసిన తర్వాత అలానే నిండే వరకు వేసిన తర్వాత అది నీళ్ళన్నీ పైకి వచ్చాక అది నీరు తాగింది. తాగిన తర్వాత నేను ఇప్పుడు అరవగలను అని చెప్పి వెళ్ళింది. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనము అనుకున్నది ఏదన్నా చెయ్యగలము తెలివితో. Hi friends, my name is Pradyutan. Today I am going to tell you a story of boy, father and a tiger. Once upon a time there lived a father and his son. They were going to the forest happily. La 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 la. Son. Son, you stay here. I will do my work and come back in the evening. Take care. Okay. Same to you. La 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 la. Father, tiger. Oh, where is it? Ha ha. Ha ha ha. It was a joke. Oh. Okay. La 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 la. Father, tiger. Where is it? Ha 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 ha. I'm kidding you. You are disturbing me. Don't do it next time. Okay. La 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 la. Tiger. And the tiger ran, killed the boy and ran. Oh my son, what happened to you? What happened? Oh, I missed my son. He should not have told that. Moral of the story: we should not lie every time. Thank you. In a jungle there lived Rabbit. He was proud of his fast running, so he one day challenged the tortoise for the race. One fine morning, all the animals gathered to see the race.
race started. The rabbit thought to rest some time. He went to rest under the tree. The tortoise came and slowly crossed the rabbit, and he win the race, and rabbit lose the race. Moral of the story: slowly and steady wins the race. నమస్కారం, నా పేరు లక్ష్మి. నేను ప్రకృతి దోలు బొమ్మల ఆట చెప్పబోతున్నాను. ప్రకృతి మనకు ఎండ వాన గాలి ఇస్తుంది. ప్రకృతి మన నుంచి ఏమీ ఆశించదు. చెట్లు మనకి పండ్లు పూలు ఇస్తుంది. ప్రకృతి మనకి అందిస్తుంది. ప్రకృతి మన నుంచి ఏమి ఆశించదు. ప్రకృతిని మనం రక్షించాలి. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ పిల్లలారా. గుడ్ మార్నింగ్ దీది. ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందామా? ఇప్పుడు మనం చాలా మంచి కథ చెప్పుకుందాం. సరే, అందరూ కొంచెం సైలెన్స్ ఉంటారా? సరే సార్. ఇప్పుడు అనగనగనగా ఒకరోజు ఇద్దరు నలుగురు ఉండేవారంట. అన్ననేమో చాలా ధనవంతుడు, తమ్ముడేమో ఎంతో పేదవాడంట. ఒకరోజు తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళి కాస్త డబ్బు సాయం చేస్తావా అని అడిగాడు. అన్న నాకు కాస్త డబ్బు సాయం చేస్తావా? మా కుటుంబం అంతా నేలపై పడి ఉంది. ఇంకా తినడానికి మంచి తిండి లేదు, ఇంకా వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. వాళ్ళ కోసం మంచి అప్పుకుంటాను, కాస్త డబ్బు సాయం చేయవా అని అన్నాడు. అప్పుడు అన్ననేమో దుబ్బేశాడు. నువ్వెప్పుడు చూసినా నేను డబ్బు అడుగుతున్నావు, నేనెందుకు ఇవ్వాలి, నాకు ఇచ్చేంత లేదు కూడా అని బయటికి తోసేశాడు. అప్పుడు తమ్ముడు బాధపడి వెళ్తూ ఉన్నాడు ఇంటికి. దారిలో ముసలి వ్యక్తి కర్ర మూటని లేద్దామని చూస్తున్నాడు, కానీ అది లేవలేదు. అవి చాలా బరువున్నాయి కదూ, నేను నీకు సాయం చేస్తాను అని తమ్ముడు అన్నాడు. అప్పుడు ముసలి వ్యక్తి అన్నాడు, థ్యాంక్స్ బాబు, దేవుడు నేను కనిపిస్తాను, ధనవంతుని చేస్తాను. ఏంటి బాబు చాలా బాధగా ఉన్నట్టున్నా, నేను నీకు సహాయం చేస్తానులే అని ఆ కట్ట మూపల్ని ఆ ముసలి వ్యక్తిని కాడ పెట్టాడు. అప్పుడు 3 స్వీట్ బ్రెడ్స్ ఇచ్చి ఇలాగా చెప్తాడు, బాబు నువ్వు అడవికి వెళ్ళు, అడవిలో నీకు 3 ప్లమ్ చెట్లు కనిపిస్తాయి. దాని వెనకాల ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట పైన ఒకటి గుడిసె ఉంటుంది. ఆ గుడిసెలో 3 మరుగుజ్జులు నివసిస్తేవారంట. ఆ మరుగుజ్జుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి స్వీట్ బ్రెడ్స్ అంటే చాలా ఇష్టం, అవి నేను కొంటాయి అని, కానీ డబ్బు మాత్రం అడగద్దు, రాయితో తాగైనా తిరగని అడుగు అని చెప్పాడు. తమ్ముడు ఆ ముసలి వ్యక్తి చెప్పినట్టే అడవిలోకి వెళ్తాడు. అడవిలో నిజంగానే 3 ప్లమ్ చెట్లు కనిపిస్తాయి. ఆ ప్లమ్ చెట్టు వెనకాల ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్టలో నిజంగానే ఒక గుడిసె ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే ముగ్గురు మరుగుజ్జులు ఉండేవారంట. వాళ్ళు ఇతన్ని చూసి చాలా కోపడ్డారు. అప్పుడు ఎవరి నువ్వు అని తిట్టసాగారు. నేను అంటుంటే ఒక మరుగుజ్జు, నాకు తెలిసి నువ్వు దొంగ అయి ఉంటావు అని అన్నారు. ఆ 3 మరుగుజ్జులు అతని చేలో ఉన్న స్వీట్ బ్రెడ్ చూసి, మాకు ఆ స్వీట్ బ్రెడ్స్ కావాలి, నువ్వేం కావాలంటే అది తీసుకెళ్ళచ్చు అని అన్నారు. దాన్ని ఏమంటారు వాళ్ళు. అప్పుడు అతను ఏమన్నాడంటే, సరే నేను నీకు ఇవి ఇచ్చేస్తాను, కానీ నాకు బదులుగా ఆ రాయితో తాగైన తీగలి కావాలి అని అన్నారు.
తీసుకొని వీళ్ళు అంటే మరుగుజ్జులు ఇలా అన్నాడు, ఇది సాధారణమైన తిరగలి కాదు, నువ్వేం అడిగితే అదే ఇస్తుంది. దీన్ని ఉపయోగించాక మళ్ళీ దీన్ని ఆపాలంటే దానిపైన ఒక ఎర్రటి బట్ట దానిపైన కప్పాలి అని అంటారు. దాని తర్వాత మెల్లంగా తిరగలి తీసుకెళ్తాడు ఇంటికి. అడవి దాటాక వెళ్తూ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ భార్యని, నువ్వు తొందరగా వెళ్ళి ఒక ఎర్రటి గుడ్డని ఒక గుడ్డ కింద పరుగు, ఇంకా కొన్ని బగుళ్ళు అని అంటాడు. కొన్ని బగుళ్ళు తెచ్చి కింద గుడ్డ పరిచేసింది. గుడ్డ పైన తిరగలిని పెట్టి ఉపయోగిస్తాడు. తిరగలి, ఓ తిరగలి, నాకు కూరని ఇవ్వు. తిరగలి, ఓ తిరగలి, ఆ కూరని ఇవ్వు అని తిప్పసాగాడు. అప్పుడే అది కూరని ఇవ్వడం మొదలు పెట్టేసింది. అప్పుడే మళ్ళీ ఎర్రగుడ్డ దానిపైన కప్పి ఆపేశాడు. మళ్ళీ ఎర్రగుడ్డని తీసి మళ్ళీ ఉపయోగించాడు. తిరగలి, ఓ తిరగలి, నాకు అన్నాన్ని ఇవ్వు. తిరగలి, నాకు అన్నాన్ని ఇవ్వు అని తిప్పసాగాడు. మళ్ళీ దానిపైన ఎర్రటి గుట్టని కప్పేసి మళ్ళీ కడుపు నిండా చాలా కడుపు నిండా తినేశారు. ఇంకా ఎన్నో వస్తువులు అడిగారు, అంటే అన్నం, బియ్యం, పప్పులు, ఇంకా చాలా. అవి తీసుకెళ్ళి బజారులో అమ్మేవారు. ఇంకా మస్తు డబ్బులు కూడా వచ్చేవి. దానితోటి అన్న కూడా చాలా ధనవంతుడయ్యాడు. అలాగనే అన్న ఒకరోజు అన్నకి చాలా ఈర్ష తమ్ముడు పైన. ఒకరోజు అంతా చూశాడు. ఒకరోజు అన్న తిరగలి దొంగలిచ్చారు. అప్పుడు వెళ్తూ ఉండగా కుటుంబం మొత్తంని అడిగాడు, ఇట్లా మనం మొత్తం వెళ్ళిపోదాం పదా అని అన్నాడు. ఊరు దాటి కాస్త దూరం వెళ్ళాక నది ఒడ్డున ఒకటి పడవ కనిపించిందంట. వాళ్ళందరూ పడవ లోపలికి ఎక్కి మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయారు, చెరువు మధ్యలోకి. వెళ్ళాక అన్న చెరువు మధ్యలో దాన్ని ఒకసారి ఉపయోగించాడు. తిరగలి, ఓ తిరగలి, నాకు ఉప్పుని ఇవ్వు. తిరగలి, ఓ తిరగలి, నాకు ఉప్పుని ఇవ్వు అని అన్నాడు. కానీ అన్నకి దాన్ని ఎలా ఆపాలో తెలియదు. అది ఉప్పునిచ్చి ఇచ్చి పడవ చాలా బరువు అయిపోయి పడవ మునిగిపోయింది. కాబట్టే ఒవ్వల పైన ఇష్టపడద్దు, కొట్లాట పెట్టుకోవద్దు. సరే, రేపటి నుంచి మేము అట్లా కొట్లాట పెట్టము, ఇంకా మంచిగా స్నేహితుల్లాగా ఉంటాము, ఇష్టపడము కూడా. సరే, ధన్యవాదాలు ఈ కథ విన్నందుకు. బాయ్ బాయ్. నమస్కారం భయ్యా, నా పేరు మనస్విని. నేను 3 చేపల కథ చెప్తున్నాను. అనగనగా ఒక ఊర్లో ఒక చెరువు ఉండేది. అందులో 3 చేపలు ఉండేవి. వాటి పేర్లు సుమతి, కాలమతి, మందమతి. సుమతి చాలా తెలివైనది, కాలమతి కొంచెమే తెలివైనది, మందమతి అసలు తెలివిది కాదు. ఒకరోజు 2 చేపలు పట్టేవారు వచ్చి 2 మాట్లాడుకున్నారు. చూడు, సూర్యుడు చాలా వేడిగా ఉన్నాడు, ఒక వారంలోనే నీళ్లు ఎండిపోతాయి, అప్పుడు మనము చేపలని సులభంగా పట్టేసుకోవచ్చు అని వాళ్ళు మాట్లాడుకున్నారు. సుమతి అక్కడి నుంచి వింటూ ఉంటుంది వాళ్ళని. అప్పుడు వెళ్ళి వాళ్ళ స్నేహితులకి చెప్తుంది. చూడండి,
నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే నీళ్ళు ఒక్క వారంలోనే ఎండిపోతాయి. అందుకని మనము ఇవాళ రాత్రికి వేరే చెరువుకి వెళ్దాము అని అంటుంది. అప్పుడే కాలమతి చెప్పింది, మనకి ఇంకా సమయం ఉంది, మనము తర్వాత ఆలోచిద్దాం, మనం వెళ్దామో లేదో. మందమతి ఏం చెప్పలేక మౌనంగా ఉంది. అప్పుడే సుమతి ఆ రోజు రాత్రికి వెళ్ళిపోయింది. ఒక వారం గడిచాక మళ్ళీ చేపలు పట్టేవారు వస్తారు. వచ్చి కాలమతిని పట్టుకుంటారు అని ఒక గట్టు మీద వేస్తారు. అప్పుడే కాలమతి ఆలోచించడం మొదలైంది. అయ్యో, నేనే కనుక సుమతి మాట వింటే ఇవాళ నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని ఆలోచిస్తూ మళ్ళీ చెరువులోకి జారిపోయింది. తర్వాత వారు మందమతిని పట్టుకుని గట్టు మీద వేశారు. గట్టు మీద వేస్తే మందమతికి ఏం చేయాలో తెలియదు. అందుకని అది అటు ఇటు కదలడం మొదలైంది. అప్పుడే చేపలు పట్టేవాడు మందమతి తల మీద ఒక్కటి కొట్టారు. కొట్టి బుట్టలో వేశాడు. మళ్ళీ కాలమతి సుమతిని కలవడానికి వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పట్లానే వాళ్ళ స్నేహాన్ని మొదలెట్టారు. నీతి ఏంటంటే మన పనులు ఎప్పటికప్పుడు చెయ్యాలి. మనం కనుక వాయిదా వేస్తే నష్టం రావచ్చు. ధన్యవాదాలు.